బాగా తోము, శుభ్రంగా తోము, పొలుసులన్నీ ఊడిపోయిన తోము, మధ్య ముక్క ఫ్రై చేయి, బ్రహ్మాండంగా ఉంటది. ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు, తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు, తలకాయ మాత్రం నాకేయి, తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంట పని పాట లేకుండా? ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పని పాట లేకపోవడం ఏంటి? నాకు పని ఉండడానికి ఈ చెవు నుంచి ఆ చెవు రోజులు పెట్టారు కిలో, కానీ మనం చెయ్యమే. అది మన ప్రిన్సిపల్. ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు? లేదు, సిగ్గు లేకపోవడం మా ఓసారి కూడా ప్రత్యేకత. అమ్ము నేను వచ్చాడు నాయన. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్టులు అనౌన్స్ చేశారు. వెళ్ళి అప్లికేషన్ పెట్టు. అలాగే మావయ్య. ఏంటి నేను ఉద్యోగం చేయాలా? అది ఎన్ఎంఆర్ పోస్టా? అంటే కరెంటు స్తంభాల కల వైర్ కట్టలు పోయాలా? ఇదిగో సిగ్గు లేని కుటుంబంలో పుట్టావు గానీ మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? పని చెయ్యకూడదు అని. అసలు మీ నాన్న నా గురించి ఎవరుకుంటున్నాడు? పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా. అలా అనుకుంటున్నాడా? థ్యాంక్స్. ఇదిగో అత్తారిళ్లలో పడితేనే అల్లుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు, నాకేంటి? అయ్యా తప్పండి అయ్యా, మా పని మీరు చేస్తానండి అయ్యా. అమ్మగారు నా ఉద్యోగం కూడా కొడతారండి అయ్యా. చేత మా నాన్న మాటలు నమ్మకు. ఆయన ఉత్త తెక్క శంకరయ్య నీకు ముందే చెప్పానా? ఒక్క తెక్కేమిటి, బీపీ, షుగరు, హార్ట్ అటాక్, పైల్స్, ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. ఎవరైనా సుఖపడితే చూడలేడు, ఉట్టి ఏడుపు గుట్టు మనిషి. సరిగ్గా చెప్పాలంటే గడ్డి వాము దగ్గర కుక్క టైప్ అనుకో. అతను తిండు, ఇంకోడిని తిన్నేవాడు. ఇలాంటి పనులు చేస్తుంటేనే ఎవడో ఒకడు దవడ వాయి కొట్టాడు, అప్పటి నుంచి అలా వాచిపోయింది. నేను కూడా రెండో దవడ వాయి కొట్టి బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే కొడుకును కదా కొట్టలేకపోయాను. అమ్మా సీత, ఏరా సుపుత్ర, నాన్న నువ్వా? ఇప్పుడే వచ్చావా? అదే నీ గురించే బాగున్నావా అని అడుగుతున్నాను అంతే. వింటున్నారా అమ్మా? వీళ్ళ లెక్చర్ నేను వింటాను, కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. ఏరా నాకు తిక్క, ఆ మాటకు వస్తే నీకు తిక్కరా? నీ ఎస్ఐకి తిక్క, నీ ఎస్పీకి తిక్క, ఇంకా చెప్పాలంటే నీ ఐజీకి తిక్క. నా దవడ పగల కొడతావురా? చెప్పుచ్చు కొడతాను నా కొడక. నాన్న నేను నీకు ఆటో పెట్టుకున్నామంటే డిక్కీలో నుంచి డొక్కలో పొడుస్తాను రే. మళ్ళీ వచ్చేవాడు బిళ్ళ, లోపలికి వెళ్ళి పని చూసుకోబా. క్షమించండి అయ్యా, నాది చిన్న డౌట్ అండి అయ్యా, అడగమంటారండి అయ్యా? భారతంలో భీష్ముడికి సంసారము పెళ్ళాం పిల్లలు లేకుండా పోవడానికి కారణం వాళ్ళ నాన్నే కదండి అయ్యా. ఈ కాలంలో కూడా అలాంటి తండ్రులు ఉంటారండి అయ్యా? ఎందుకుంటారయ్యా, నేను లేను. సత్యం చెప్పారండి అయ్యా. మరొక్క మాట అండి అయ్యా, కలెక్టర్ గారి పక్కన కూర్చోవలసిన మీరు డిక్కీ లెవెల్కి దిగజారిపోయారంటే నా గుండె తరుక్కుపోతుందండి అయ్యా. అనిత, మన ఆటోకి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మా నాన్న అంటే? అదే నా ఆటో అంటున్నా. నా గురించి ఎక్కువగా ఊహించుకోవద్దు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తలరాత బాగాలేకపోతే ఎవడేం చేస్తాడులే, నువ్వు పోనీరా. పోరా, మామూలు పొగరు కాదు దీనికి. ఏం అల్లుడు? ఒరేయ్ సుందరం బాగా వస్తున్నాడు రా, మందు పెట్టు. చాలా రోజుల తర్వాత పార్టీ అల్లుడు. కాని మామ. అల్లుడు నాకు ఇది నచ్చలే. మామక మందు నచ్చలేదంట్రా, వేరే మందు పెట్టరా. అది ఇది ఓకేనా మామ? ఇది నచ్చింది అల్లుడు. ఇదిగో మా గ్లాస్. బ్రాండ్ అల్లుడు. నీ జీవితంలో నువ్వు ఒకే ఒక మంచి పని చేసావు, ఇల్లు కట్టడం అల్లుడు. నీ బొందా శిల్పం లాంటి కూతుర్ని కనడం. కరెక్ట్ అల్లుడు, అంతా నా పోలికే. ఆ శిల్పం లాంటి నీ కూతురు నా సొంతం అయితే ఎలా ఉంటది మామా? ఈ ఊర్లో ఉన్న బెల్ట్ షాపులు అన్నిటికీ ఓనర్ నేనే అల్లుడు. ఏం లేదు, నేను చెప్పిన ఆ ఒక్క మాట గుర్తుందిగా నీకు? ఏం మాట అల్లుడు? వామ్మో, వీడికి ఒక్క బాటలు సరిపోదు, వేర్లై పారాలరు. మామా నీకు బాగా ఎక్కేసింది, ఇంటికి వెళ్ళిపో. మా అల్లుడు తాగేం మాట్లాడుతున్నా అర్థమైతలేదు. తాగేది వాడైతే నన్ను అంటాడేంట్రా? చూసావురా కలికాలం? కలికాలం కాదల్లుడు, ఇది చలికాలం. ఉంటాను అల్లుడు, గుడ్ నైట్. వాడికి మందు బాటలు నచ్చలేదని చెప్పి 2 బాటలు తీసుకెళ్తున్నాడు చూడాడు. వాడు క్యాల్కులేషన్ తో ఉంటున్నాడు, మామూలు క్యాల్కులేషన్ కాదు వాడిది. అల్లుడు
ఇంకో బాటలు ఉందా? నన్ను దాగరా, నన్ను దాగు దరిద్రుడా. ఇంకో బాటలంట. గుడ్ నైట్, గుడ్ నైట్. ఫీపాల్ తాగుతున్నాడు, క్యాలిక్యులేషన్ తో బతుకుతున్నాడు దరిద్రుడు. కానిస్టేబుల్, ఓ ముఖ్యమైన విషయం. ఈ రోజు శుక్రవారం, అందుకని ఈ గుడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. సిటీకి వచ్చి తప్పిపోయిన 3 అమ్మాయిల్ని పట్టుకోవడానికి మనం మఫ్టీలో వచ్చాం. అందుకని నువ్వు ఆడవాళ్ల లైన్ లో నించో, నేను మగవాళ్ల లైన్ లో నించుంటా. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే నువ్వు రెడీ అవ్వు, నువ్వు సిగ్నల్ ఇస్తే నేను రెడీ అవుతా. ఎలాగైనా అమ్మాయిలు కనిపెడితే నాకు ప్రమోషన్. నాకు నాకు వస్తే నీకు వచ్చినట్టే కదా, అలా కాకుంటే నాకు సగం స్థానం నువ్వు తీసేసుకో. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత ఇంకో కండిషన్, ఇక్కడ నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు. అయితే రారా పోరా అని పిలవాలా? ఇది మరీ ఓవరు. రండి పొండి అని పిలవాలి, ఎందుకంటే ఈ గుళ్ళో నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. ఓకే సార్. నో ఎమోషన్, టేక్ ప్రమోషన్. ఫాలో మీ. వెళ్ళి పెడతామా? రేయ్ అక్కడ చూడరా, వాడెవడో మన ఏరియాకి వచ్చి గుళ్ళో దేవుడికి దండం పెట్టకుండా అమ్మాయిలకి హీరోలాగా సైడ్ కొడుతున్నాడు. వాడి సంగతి తెలుగుతాడు. సార్ కొంచెం అలా పక్క వస్తారా? సార్ నేనా? ప్లీజ్ సార్, రండి సార్. ఏయ్, ఎవరనుకున్నారయ్యా ఆయన అలా కొడుతున్నారు? ఎవరైతే ఏంటమ్మా, గుళ్ళోకి వచ్చి దేవుడికి దండం పెట్టకుండా మా ఏరియాలో అమ్మాయిలకి సైడ్ కొడతారా? వీడిని ఓ పక్క చెప్తుంటే వినకుండా కొడుతున్నావేంటి? ఆయన ఎవరనుకున్నారా? సార్ మీరెవరో తెలియక పొరపాటున కొట్టేశాం సార్. మీరు ఇన్స్పెక్టర్ ఒక్క మాట ముందు చెప్పండి కొడతా సార్. ఎక్కడ చెప్పనిచ్చారా? ఎక్కడ చెప్పనిచ్చారు? కింద పైన చూసుకోకుండా కొట్టేశారు కదా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి హాస్పిటల్కి తొందరగా. పదండి. నోటుతో చెప్పొచ్చు కదా, బలుపు. వామ్మో, ఫస్ట్ టైం ఇంటర్వ్యూనా? అవును సార్. పేరు దాంట్లో ఉంది కదా సార్. అయితే నువ్వు నేను నోను చెప్పనాను కదా సార్. రామకృష్ణ. ఐ సీ. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ ఊరిని అబ్బా, వీడు కూడానా? బిజినెస్. థ్యాంక్స్. నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్. అంటే క్వశ్చన్ పూర్తిగా అడగద్దా? లేట్ అవుతుందేమోనని. నీకా మాకా? మనకి సార్. మీ ఫాదర్ ఆ? టెంపుల్లో పూజారా? అవును సార్. ఫస్ట్ క్వశ్చన్, భూమి గుండ్రంగా తిరుగుతుంటే మనం ఎందుకు పడిపోము? సింప్లీ సూపర్. ఇది నా అమ్మ కర్మ పారే. భూమి ఆకర్షణ శక్తి సార్. సార్ భూమి తిరగటం ఏంటో కానీ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? షూర్. కాలింగ్ బెల్ ప్రాబ్లం. ఇదిగో ఆగు. ఏ నోటితో మాట్లాడవా ఏంటి సార్? ఎలాంటివి కూడా నేర్పరా? వాడి పేరేంటో అడుగు. నీ పేరేంటి? నీకు కూడా ఉందా? సార్ వీడి పేరేంటి సార్? సార్ సార్ ఆ కాగితం మీద రాసి చూపెట్టండి. థ్యాంక్స్. పురుషోత్తం. మన కంపెనీ పేరేంటి సార్? స్టామర్ అండ్ కో. సార్ మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా సార్? అడుగు. మీకు నత్తి, సార్లకి నత్తి, బాయ్కి నత్తి, ఈ కంపెనీ పేరులో నత్తి. ఏ నత్తి లేని నన్నెందుకు సార్ ఇంటర్వ్యూకి పిలిచారు? నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని.